పాపులమైన మన కొరకు వచ్చిన దేవుడు ఈ రోజు నిన్ను నన్ను కూడా పరిశీలన చేయడానికి అధికారం లేదా? నీకు ఏదైనా మేలైనది శాస్త్రంలో ఇవ్వాలంటే దేవుడు నిన్ను మొదటిగా ఏం చేస్తాడు తెలుసా? పరిశోధన చేస్తాడు, నిన్ను స్టడీ చేస్తాడు. నిన్ను నా కొరకు తప్పుకుంటాడా లేదా? స్టెఫను రాళ్ళతో కొడుతుంటే స్టెఫన్ ఏమన్నాడు? అయ్యో నేను ప్రభు సేవను విడిచిపెడతాను లేదు. ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ప్రభుని స్తుతించారు. ప్రభు కొరకు మరణించాలి. ఈ రోజు సజీవులుగా మన మధ్యన జీవిస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. మన మధ్యన జీవిస్తూనే ఉన్నారు. ఇంకా వారు చేసిన కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయాలంటే శ్రమలను కూడా మనం తట్టుకోగలిగినప్పుడే. హల్లెలూయా. సుఖాలు అందరూ కోరుకుంటారు, కానీ యేసు ప్రభు మాత్రమే నీ కొరకు నా కొరకు సర్వ సృష్టి కొరకు శ్రమను కోరుకున్నాడు. ఆయన శరీరము దున్నబడింది. హల్లెలూయా. ఈ రోజు మనం దున్నబడుతున్నామా? ఈ రోజు క్రీస్తు కొరకు మనం కష్టపడుతున్నామా? మనం చెమట చుక్కని చిందించలేము. క్రీస్తు నీ కొరకు నా కొరకు ఆయన రక్తపు బిందువుని చిందించాడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన తండ్రితో విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి ఏమి చేస్తున్నాడు? మీ వెలుగురు మీరు క్షమించు. ఈరోజు మనం మన స్నేహితులను క్షమించగలుగుతున్నామా? మన కుటుంబ సభ్యులను క్షమించగలుగుతున్నామా? మన ఇరువురు వారిని క్షమించగలుగుతున్నామా? ఈ సమాజాన్ని క్షమించగలుగుతున్నామా? హల్లెలూయా. అర్థమవుతున్న మాట మీకు? దేవుడు అబ్రహాన్ని ఎందుకు అడుగుతున్నాడంటే లేక ఇచ్చిన సంతానం